Hi guys, today topic discuss about Matrubhasha. Let's start. మాతృభాష కళింగ పురాన్ని జయించినవాడే మహారాజు, పరిపాలించేవాడే అతడు. వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రసన్నాలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవారు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజు, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆస్థాడు పండితులంతా వేరేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడబడకుండా ఆ భాషే తన మాతృభాషల అయినట్లు సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాష కనిరెట్టగల మేధావులే లేరా అన్నాడు. ఆ పండితుడు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషల్లో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేట వేయబోయాడు. అమ్మో, కాపాడండి అని అరిచాడు. ఆ పండితుడు కడ్డంతో మహామంత్రి, ఖడ్గాన్ని దించు. చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడు మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తల దించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మనము ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మనకి అనేక లాంగ్వేజ్లలో మాట్లాడుతాం. కానీ మనము ఒక సవాల్ విసిరితే, అంటే మనం ఏ బాధలైనా ఉన్నప్పుడు ఏ భాష వస్తుందో అదే మాతృభాష. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే స్టేట్కి వేరే ప్రదేశానికి వెళితే అక్కడ నాకు అన్ని భాషలు వచ్చు. బట్ నేను బాధలో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు నేను మాట్లాడేదే నా మాతృభాష తెలుగు కాబట్టి ఆటోమేటిక్గా నా తెలుగు వచ్చేస్తుంది. ఇది దీని యొక్క టాపిక్.